ముందుగా యోయోటి ప్రేక్షకులు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం. ఇక్కడ సరే బీఆర్ఎస్ నాయకులు పెద్దలు మాట్లాడుతూ ఒక అంశం చెప్పారు. అసలు కవిత పంచాయతీ స్టార్ట్ అయితే మమ్మల్ని అనలేదని, ఆమె బయటకు వచ్చిందే మమ్మల్ని అనలేదని, వాళ్ళ నాయన మమ్మల్ని ఏమనలేదు. 25 సంవత్సరాల కార్యక్రమంలో ఆ కార్యక్రమంలో బీజేపీని ఒక్క మాట కూడా అనలేదని అలాగే అప్పటి నుంచి స్టార్ట్ అయిన పంచాయతీ ఇక మాకు వాళ్ళకి ఎక్కడ సంబంధం ఉంటుంది? మేము ఇంకా వెనకుండి వాళ్ళ తండ్రి నుంచి ఈమెతో నడిపించేంత దౌర్భాగ్యమైన పరిస్థితులు బీజేపీ లేదు. మా జాగాలో మేము కరెక్ట్ ఉన్నాము. ఇక్కడ విషయం ఎక్కడ వస్తుంది ఏమొస్తుంది అని అంటే నిజంగా కూడా ఇలా చాలా లోతుగా మనం ఆలోచించి విశ్లేషించి చూసేటువంటి పరిస్థితి చేస్తే ఏ పార్టీలో అయితే ఆమె ఉందో ఆ పార్టీని ఆమెకు సరైనటువంటి గౌరవం దక్కక, ఆమె ఆశించింది దక్కక, ఆమె అవమానపడి ఆమె ఎక్స్పెక్ట్ చేసింది ఏది రానప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె క్లియర్గా ఎక్కడ కూడా ఒక విషయం క్లియర్ చెప్పలేదు. ఏమని? నేను ఇంకో పార్టీ పెడతాను లేదు, నేను జాగృతి మీద పనిచేస్తా, ప్రజా సమస్యల మీద ఉంటా అన్నప్పుడు ఎవరికైనా కానీ ఏ వ్యక్తి గురించి ఎక్కువ తెలుస్తుంది? ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల గురించే తెలుస్తుంది తప్ప పక్క వాళ్ళ గురించి తెలియదు. ఇదే పార్టీలో బీఆర్ఎస్ 9.5 సంవత్సరాల పాలనలో ఆమె అదే ప్రభుత్వంలో ఉన్నది, ఆ పార్టీలో ఉన్నది, పార్టీలో అనేకమైనటువంటి అంతర్గత విషయాలు ఆమెకు తెలుసు. కానీ ఆ సందర్భంలో బాయిసాబ్ చెప్పాడు, శ్రీకాంత్ గారు చెప్పుకుంటూ ఒక మాట అన్నారు, మీరే అడిగితే లేదు అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు అంటే అప్పుడు ఎందుకు ఖండించలేదంటే పార్టీలో ఉన్నాం కాబట్టి ఖండించలేదు. అప్పుడు పార్టీలో ఉండి తెలిసినా ఆమె ఏం చేయలేకపోయింది. కారణం ఏంది? పార్టీ వ్యతిరేకత వస్తుంది లేదా ఆమె మీద వ్యతిరేకత వస్తున్న భావనతో ఆగిపోయింది. ఇవాళ పరిస్థితి అందరి గురించి ఆమెకు తెలుసు. ఈమె పూర్తి వ్యూహం చూస్తూ ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఆమెకంతో ప్రాధాన్యత తీసుకురావాలనుకునే ప్రయత్నం చేసినా ఆమె వెనకాల నడిచింది ఎవరు అంటే బీఆర్ఎస్ వాళ్ళు. ఆ రోజుల్లో ఉన్నటువంటి కవిత జాగృతి పెట్టినా జాగృతికి బలం ఎవరు ఉన్నారంటే పార్టీకి సంబంధించిన అనేక మంది కార్యకర్తలు. ఎప్పుడైతే జాగృతి సపరేటు బీఆర్ఎస్ సపరేట్ అనే వరకు కార్యకర్తల్లో ఎంతవరకు అవకాశం ఉంది అంతవరకు మాత్రం ఉన్నారు, కానీ పూర్తి స్థాయిలో వచ్చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు లేదు అని అంటే ఆటోమేటిక్ పార్టీని వ్యతిరేకిస్తుంది అనేటువంటి అంశం మాట్లాడుకుంటే ఆమె ఎక్కడ కూడా పార్టీని వ్యతిరేకించాలి. అందులో కొంతమంది వ్యక్తులను వ్యతిరేకించింది. ప్రభుత్వం 9 సంవత్సరాల అవినీతి పాలన మీద, బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి మీద, బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి అంశం మీద ఎక్కడ కూడా ఆమె మాట్లాడలేదు. ఏం మాట్లాడుతుందంటే అందులో ఉన్నటువంటి ఒకరిద్దరు గురించి మాట్లాడుతుంది తప్ప పూర్తిగా పార్టీ మీద ఎక్కడ మాట్లాడలేదు. అంటే ఈ రోజు కాకపోయినా రేపు పార్టీలో నా స్థానం నేను మళ్ళా పోతాననే ఉద్దేశంతో ఉన్నది. ఉన్నప్పుడు ఏం చేస్తా ఉంది? అసలు పార్టీలో జరిగినటువంటి అంతర్గత విషయాల్లో ఎవరి వల్ల పార్టీ నష్టపోయింది, ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయం మాట్లాడినప్పుడు, నిరంజన్ రెడ్డి విషయం కూడా మాట్లాడినప్పుడు అక్కడ జరిగినటువంటి అన్యాయము, అక్కడ మనం ఓడిపోవడానికి గల కారణాలు ఏంది, ఓడిపోవడానికి గల అంశాలు ఏంది అనేటువంటి అంశం మీద ఉన్నప్పుడు మాట్లాడింది. జగదీశ్వర్ రెడ్డి విషయం మాట్లాడినప్పుడు అదే మాట్లాడింది. ఇలా నిరంజన్ రెడ్డి గురించి మాట్లాడినా అదే మాట్లాడుతుంది, రేపు ఇంకోటి మాట్లాడుతూ అదే మాట్లాడుతుంది. ఏదో అన్నట్టు చుట్టూ దగ్గరున్న వాళ్ళ పరిస్థితి అని ఏం లేదు. ఆమె ఒకటే అనుకుంటుంది, ప్రతి ఉమ్మడి జిల్లా అనుకుంటుందా లేదా జిల్లాల వారిగా అనుకుంటుందా, తన బలాన్ని నిరూపించుకోవడానికి ఎక్కడెక్కడ పార్టీలో డ్యామేజ్ అయ్యింది, ఎక్కడెక్కడ పార్టీ నుంచి మనం మాట్లాడేటువంటి పరిస్థితి మనకు పాజిటివ్నెస్ వస్తుంది అనేటువంటి ప్రయత్నంలో భాగంగానే అన్నీ వస్తూ ఉంది. ముందు నల్గొండ జిల్లా అన్నది, హరీష్ రావు అన్నది, సిద్దిపేట వచ్చేసింది హరీష్ రావు, నల్గొండ వెళ్ళిపోయింది, ఇప్పుడు మహబూబ్ నగర్, నెక్స్ట్ ఎక్కడ అంటే పూర్తి స్థాయి వ్యూహం ఏంటంటే పార్టీలో వీళ్ళ వల్ల పార్టీ నష్టపోయింది, ఈ పలానా వ్యక్తుల వల్ల, ఈ వ్యక్తుల వల్ల పార్టీ నష్టపోయింది కాబట్టి వీళ్ళని మనం దూరం చేసే పని, వీళ్ళే అవినీతి చేశారు అనేటువంటి అంశం మాట్లాడేటువంటి ప్రయత్నం, ప్రజలకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో కొంతవరకు సక్సెస్ అయింది. ఎందుకంటే ఈమె అనగానే వాళ్ళు రియాక్ట్ అవుతున్నారుగా. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి రియాక్ట్ అయ్యాడు, హరీష్ రావు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఆయన కూడా రియాక్ట్ అయ్యాడు, నిరంజన్ రెడ్డి అయినా రియాక్ట్ అవుతున్నారు. రియాక్ట్ అయితేనే ప్రజలు మాట్లాడుకుంటారు. హరీష్ రావు గారు రియాక్ట్ అవ్వాలి, ఆవిడ చెప్పేది కూడా అదే కదా. నేను నిరంజన్ రెడ్డి గారి మీద కామెంట్స్ చేస్తే ఆయన రియాక్ట్ అయ్యారు డైరెక్ట్ గా. అలానే మిగిలిన నాయకులు కూడా రియాక్ట్ అయ్యి బయటకు వచ్చి విషయాలు చెప్తే ఒక కొత్త ట్రెండ్ సృష్టించే వాళ్ళు అవుతారు అని. అంటే హరీష్ రావు డైరెక్ట్ గా రియాక్ట్ కాలేదు, ఇండైరెక్ట్ రియాక్ట్ అయ్యిండు. వాళ్ళకి సంబంధించినట్టు వ్యక్తులు మాట్లాడము లేదా ఆయనకు సంబంధించిన అంశాలను మాట్లాడము, తన అన్ననే ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసినట్టు మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినట్టే డైరెక్ట్ గా కాదు కానీ ఇండైరెక్ట్ ఆటోమేటిక్ రియాక్ట్ అయ్యింది ఆయన కూడా. అంటే ఆయనే నేరుగా వచ్చి చెప్పకుండొచ్చు, నేను చేయలేదు, నేను సంబంధం లేనటువంటి ఆయన మాట్లాడే, సంతోష్ రావు కూడా మాట్లాడలేదు, వాళ్ళిద్దరు కూడా మేము అవినీతి చేశానట్టు అవినీతి చేయలేదని వాళ్ళు ఏం మాట్లాడలేదు. కానీ వాళ్ళ పక్షాన్ని ఎవరు మాట్లాడారు కదా, కంపల్సరీ రియాక్ట్ అయ్యిండ్రు. ఇక్కడ కూడా అట్లనే రియాక్ట్ అయ్యిండ్రు, జగదీశ్వర్ రెడ్డి కూడా అట్లనే రియాక్ట్ అవుతుంది. ఈమె కాన్సెప్ట్ ఒకటే ఉంది, ఖచ్చితంగా పార్టీలో ఎవరెవరి వల్ల అయితే పార్టీ నష్టపోయింది వాళ్ళందరినీ రిఫ్లెక్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో కొంత సక్సెస్ అవుతుంది. అది ప్రజలకు కూడా తెలుసు, వేరే వాళ్ళకి తెలుసు. ఇక మేము పార్టీ వెనకాల మేముండి ఆమెను పెట్టి ఆమెతో పార్టీ పెట్టించి, మీరే అంటున్నారు కదా ప్రాంతీయ పార్టీలు ఉండనీయమని. ప్రాంతీయ పార్టీని బతకనీయము, ప్రాంతీయ పార్టీలు ఉండనియము, ఇంకో కొత్త ప్రాంతీయ పార్టీని ముట్టనిస్తామా? కొత్త ప్రాంతీయ పార్టీని మేమే పుట్టించి మేమే కవితను తయారు చేసి
కవితకు మేము అంత పరిస్థితి భారతీయ జనతా పార్టీకి అవసరం లేదు. ఆమెకు జరిగినట్టు అవమానంకి ఆమె టిట్ ఫర్ టాట్ అనేటువంటి అంశంలో వస్తా ఉంది. చాలా సందర్భాల్లో చెప్తాను, నేను కేసీఆర్ బిడ్డని అంటుంది, నేను కూడా ఏమూపోని అంటుంది, నేను కూడా ఏం చేయాలో చేసి చూపిస్తాను, నేను కూడా ఎట్లా చేయాలని చూపిస్తా అనేటువంటి అంశం మాట్లాడుతుంది. అవన్నీ రిఫ్లెక్ట్ అవుతున్నాయి వన్ బై వన్. నాకు తెలిసి ఇంకా అన్ని జిల్లాల్లో సరే ఏదో ఎన్నికల విషయమా, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు లేదా ఇంకో సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈమె ప్రతి జిల్లాలో ఉమ్మడి 10 జిల్లాలలో బలమైనటువంటి నాయకులు ఎవరి ద్వారా పార్టీ నష్టపోయింది అనేది టార్గెట్ చేసుకొని వాళ్ళని ఎన్నుకొని, ఎందుకంటే అవినీతి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ అందరి గురించి ఏమో మాట్లాడతలేదా ఆమె? అందరి గురించి మాట్లాడతలేదా? కొంతమంది గురించే మాట్లాడుతుంది. మాట్లాడుతుంటే వాళ్ళు ఎవరు అని మేము లిస్ట్ అవుట్ చేసుకుంది. ఆ లిస్ట్ అవుట్ చేసుకున్న ప్రకారమే టార్గెట్ చేస్తుంది. ఆమె లక్ష్యం నెరవేరాలి అనేటువంటి ప్రయత్నంలో ఆమె ఉన్నది. అది అంతర్గతంగా జరుగుతున్నటువంటి లక్ష్యం. అది పార్టీని ఆమె స్థాయి పెంచుకోవాలనుకుంటుందా, మళ్ళీ రేపు పార్టీలకు పోయిన తర్వాత ఆమె ఏం చేయాలనుకుంటుందా, లేదా ఆమె సొంతంగా ఏం చేయాలనుకుంటుంది, పార్టీలో ఏ స్థాయి లేదా తండ్రి దగ్గర మెప్పు పొందాలనుకుంటుందా, ఎవరి వల్ల పార్టీ నష్టపోయిందని అనేటువంటి ప్రయత్నం ప్రజలకు తీసుకుపోవాలనే ప్రయత్నం చేస్తుంది తప్ప ఎక్కడ ప్రభుత్వం మాట్లాడతలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ విషయం కానీ, ప్రభుత్వం జరిగినటువంటి సంక్షేమం కానీ, ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడతలే. 2.5 సంవత్సరాలు జరిగిన దాని గురించి ఏం మాట్లాడతలే. అంటే ఆమె టార్గెట్ అది కాదుగా. ఆమె ప్రజల గురించి, ప్రభుత్వం గురించి, కాంగ్రెస్ గురించి టార్గెట్ కాదు. ఆమె టార్గెట్ బీఆర్ఎస్ క్లియర్ టార్గెట్ ఉంది ఆమెకు. టార్గెట్ ఉన్నప్పుడు దాని మీదే పనిచేస్తారు కదా, పక్క దాని మీద పనిచేయాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఆమెకు ఆదరణ ఎక్కడుంది? ఆమె బలమే బీఆర్ఎస్, ఆమె బలం బీఆర్ఎస్, ఆమె బలహీనత బీఆర్ఎస్ అయింది. కాబట్టి ఇప్పుడు ఆమె బీఆర్ఎస్ లోనే ఆమె బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అన్న చెప్తున్నట్టు పార్టీ మీరు చెప్పినా నేను చెప్పినా పెడతదా లేదా అనేది పక్కన పెడితే, ఒకవేళ పెట్టాలనుకున్నా కానీ బీఆర్ఎస్ ని చీల్చే ప్రయత్నమే ఉంటుంది పూర్తి స్థాయిలో. ఇంకేదో కొత్తగా క్రియేట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. కొత్త కార్యకర్తల్ని లేదా ఇంకోటి చేసి మేము పార్టీ పెట్టంగానే కాంగ్రెస్ నుంచి వచ్చేసి బీజేపీ నుంచి వచ్చేసేటువంటి పరిస్థితులు ఉండదు. ఒకవేళ పెడితే మొత్తం బీఆర్ఎస్ నుంచి చీల్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు పరిస్థితి ఉంటుంది అంటే ఈమె చుట్టూ ఉన్న కార్యకర్తలు వాళ్ళే కదా, క్యాడర్ అదే కదా, ఆమె నిర్మాణం అన్ననే చేసింది కదా, అంతర్గతంగానే ఉంది కదా జాగృతి. అట్లాంటప్పుడు ఈమె రాత్రి తొందరపడితే ఆమెకు తెలుసు. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నది, ఎవరు వస్తున్నారు, ఎంతమంది పోతున్నారు, ఆమె బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎంతమంది అయ్యారు, ఆమె రిజైన్ చేసినప్పుడు ఎంతమంది, ఆమె ఎమ్మెల్సీ గారు రాజీనామా చేసినప్పుడు, ఆమె ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవరు వెళ్ళిపోయారు, ఎవరు వెళ్ళిపోలేదు. అదే జాగృతి పార్టీ నుంచి ఆమె ఇలా మాట్లాడడానికి తెల్లారే అదే జాగృతి నుండి కొంతమందిని ఎవరు చీల్చారు, ఏం మాట్లాడి, ఇవన్నీ ఆమె గమనిస్తున్నది. కాబట్టి పూర్తి స్థాయి టార్గెట్ వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీలు ఉన్నటువంటి ఎవరు అవినీతి చేశారో వాళ్ళందరినీ బయట పెట్టాలనేటువంటి ప్రయత్నం, ప్రజలు ఎండగట్టాలనే ప్రయత్నం, టార్గెట్ బీఆర్ఎస్ కాబట్టి ఆ రకంగానే పనిచేస్తుంది. ఇక భవిష్యత్తు ఎట్లుందనేది చూడాలి. చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత కవిత గురించిన మరిన్ని డీటెయిల్స్ మాట్లాడదాం. డిబేట్లో స్మాల్ బ్రేక్.